పూరా లోకల్. స్టే బ్యాక్ మార్వాడి గో బ్యాక్ రోహింగ్యాల అనే ఒక కొత్త నినాదంతో మరొకసారి కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు ఇక్కడ మన గన్ పార్క్ దగ్గర ఈ యొక్క నినాదాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అయితే సీనియర్ జర్నలిస్ట్ రేవకా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. మ్యామ్, ఈ రోజు ఈ కొత్త నినాదాన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? కొత్త నినాదం అంటే కొత్త నినాదం మొదలు పెట్టారు అవతల నుంచి, మార్వాడీస్ గో బ్యాక్ అని. అసలు అది అర్థం లేని నినాదం. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన చాలా సందర్భాల్లో, అంటే ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయిన 10 రోజుల్లో అయితే ముఖ్యంగా ఇవాల్టి కార్యక్రమం ఏంటంటే వాక్ ఫర్ యూనిటీ, ఐక్యత కోసం. మార్వాడీలే కాదు, అసలు అది మెయిన్ ముఖ్యమైన విషయం అది కాదు. వాక్ ఫర్ యూనిటీ, ఐక్యత కోసం, మనందరం ఐక్యత కోసం పాటుపడదాం, కలిసి రండి. నేను ఒక పిలిపించాను, నిజంగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక మార్వాడీస్ గురించి అంటే కొన్ని శక్తులు తెలంగాణలో కల్లోలను రేపే ప్రయత్నం కుట్ర చేస్తున్నాయి అనేది అందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఎలా అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఒక గ్రూప్ తయారైంది. వాళ్ళ నుంచి అప్రమత్తం చేస్తూ వాళ్ళ నుంచి మనం అలర్ట్గా ఉండాలనే ఒక తపన చెప్దాము అన్న ఉద్దేశంతో నేను ఇవాళ ఇక్కడ పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చాను. ఎందుకంటే పటేల్ అంటేనే మనకు యూనిటీ, మన దేశంలో ఐక్యత కోసం ఆయన పాటుపడ్డారు కాబట్టి ఇక్కడే ఆయన సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం తీసుకున్నా. ఇక జరుగుతున్న విషయం, తెలంగాణ శ్యామ్, కానీ ఆయన తెలంగాణ శ్యామ్ కాదు, తమిళనాడు శాంసన్ తెలంగాణలో కూర్చొని తెలంగాణ శ్యామ్ అని చెప్పుకుంటూ మార్వాడీస్ గోబ్యాక్ అంటున్నాడు. అసలు ఎంత హాస్యాస్పదమో చూడండి. ఎందుకు గోబ్యాక్? ఎందుకంటే ఈ దేశాన్ని ముఖ్యంగా ఆందోళనకర పరిస్థితిలోకి నెడుతున్న సమస్య విషయము రోహింగ్యాస్. రోజు మాట్లాడుకుంటున్నాం, కోట్లల్లో రోహింగ్యాలు ఈ దేశానికి చొచ్చుకొచ్చారు. అన్ని వృత్తుల్లోకి చొరబడుతున్నారు వాళ్ళు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మగ్గం వర్క్ అంటే నేను ఈ 2-3 రోజుల్లో చెప్తున్నారు, ప్రతి దాంట్లో వాళ్ళు చొరబడిపోయారు వృత్తుల్లో. కేవలం మార్వాడీలనే టార్గెట్ చేయడం వెనుక మార్వాడీలు దేశభక్తులు, ఏం ప్రాణం పోయినా సరే మతం మారరు, నీతిగా బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడికి పోయినా ఓన్ చేసుకుంటారు. అందులో తెలంగాణ సమాజం కూడా ఎవరినైనా ఓన్ చేసుకునే నేచర్. అందుకని వీళ్ళకు కంటగింపుగా ఉంది. దీంతో మార్వాడీస్ ఇష్యూలో ఇద్దరి మధ్య జరిగిన ఒక గొడవను వీళ్ళు ఇష్యూగా తీసుకొని తెలంగాణ సమస్యగా చిత్రించే ప్రయత్నం చేస్తూ కుట్ర చేస్తున్నారు. దాన్ని ఖండిస్తూ అందరం అప్రమత్తంగా ఉండాలని ఒక బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా, ఒక బాధ్యత గల పౌరురాలిగా నేను ఇవాళ బయటకు వచ్చిన అనమాట. ఇక వీళ్ళు అంటున్నారు మార్వాడీస్ అంటే ఎంతో మంది దేశంలో, అందులో హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీ ఇది. ఢిల్లీ తర్వాత ఆ స్థాయిలో అన్ని రకాలుగా అర్హతలున్న సిటీ, దేశ 2వ రాజధానిగా చేయాలనే చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఢిల్లీ తర్వాత అన్ని అర్హతలు, అన్ని విధాలుగా ఇక్కడ వాతావరణం పూర్తిగా. ఆ సందర్భంలో హైదరాబాద్లో అందరూ వచ్చినప్పుడు గోబ్యాక్ అని ఎలా అంటారు? మీరు అంటున్నారు మార్వాడీస్ ఎందుకు? ఎందుకంటే విశ్వకర్మలను, ముఖ్యంగా ఈ స్వర్ణకారులను ముందు పెట్టి వాళ్ళ వృత్తికి కుల వృత్తులు పోతున్నాయని ఏదైతే ముందు పెట్టి బంధుకు పిలుపునిస్తూ ఒక కృత్రిమ ఉద్యమం మీరైతే చేశారో, మలబార్ గోల్డ్ ఉంది, మనపురం గోల్డ్ ఉంది, జాసలుకాస్, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ అన్ని కేరళ వాళ్ళే. మరి కేరళ వాళ్ళని వెళ్ళిపోమని చెప్దామా? రాజస్థానీలో మార్వాడీలు ఎందుకు ఇబ్బంది అవుతుంది? రాజస్థానీలో మార్వాడీలు మాత్రమే ఎందుకు ఇబ్బంది అవుతున్నారు? కేరళ నుంచి వస్తున్న వ్యాపారులు మీకు ఎందుకు ఇబ్బంది అవ్వట్లేదు? అంటే మీరు అక్కడ కేరళలో ఎవరున్నారో తెలుసు అంటే ఒక ఒప్పందం. వీళ్ళందరూ ఒక విద్రోహ ముఠ. వాళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ కార్యక్రమం అనమాట. సో అంటే ఇప్పుడు ఈ నినాదం వచ్చినప్పుడు, అంటే గోబ్యాక్ మార్వాడి వచ్చినప్పుడే ఈ గోబ్యాక్ రోహింగ్యాల కూడా అని అంటున్నారు కాబట్టి దీన్ని ఏమంటారంటే, వాళ్ళు గోబ్యాక్ మార్వాడి అంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి గోబ్యాక్ రోహింగ్యాల అని అంటున్నారా? డైవర్ట్ చేయడం ఏం లేదు. అసలు గోబ్యాక్ రోహింగ్యా అనేది అర్థవంతమైనది. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇంకా బార్డర్ స్టేట్ లో కూడా కొత్తదేం కాదు. గోబ్యాక్ మార్వాడీస్ నిన్న మొన్న వచ్చింది, కానీ గోబ్యాక్ రోహింగ్యాస్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ తీసుకొచ్చింది, సిఏఎన్ఆర్సీ ఎందుకు తీసుకొచ్చింది? ఎప్పటి నుంచో నడుస్తుంది దీని మీద. కానీ వీళ్ళకి మాత్రం రోహింగ్యాలు మాత్రం ముద్దయ్యారు, మార్వాడీస్ చేదయ్యారు. ఎందుకంటే కారణం చెప్పిన మళ్ళీ ఎందుకు ఇంతకు ముందే చెప్పిన, మీరు ఫస్ట్ క్వశ్చన్కే నేను అది చెప్పేసిన. ఇది కృత్రిమ ఉద్యమం, వాళ్ళు చేస్తున్నది కృత్రిమ ఉద్యమం. మీరు గమనించే ఉంటారు, మొన్న బంద్కు పిలుపునిస్తే ఎవరు సపోర్ట్ చేయలేదు. అసలు బంద్ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎక్కడ జరిగింది చెప్పండి? బంద్కి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? తెలంగాణ సమాజం అసలు యాక్సెప్ట్ చేస్తుందా వీళ్ళని? యూట్యూబ్ ఉద్యమంగా, ఒక సోషల్ మీడియా ఉద్యమంగా మొదలు పెట్టారు. మొన్న బంద్కు పిలుపునిచ్చారు, ఎవరు బంద్లో మద్దతు ప్రకటించలేదు. అంటే తెలంగాణ సమాజం వాళ్ళ కుట్రలను అర్థం చేసుకుంటుంది. మరింతగా కేవలం అంటే ఈ సందర్భమే కాకుండా నిరంతరం వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలనేది నేను చెప్తున్నమాట. సో ఇక్కడ మన తెలంగాణ వాదుల యొక్క మాటలు ఏంటంటే, మీరు తెలంగాణ అయ్యుండి మన తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ మేము కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, వాళ్ళు వచ్చి ఆధిపత్యం చలాయిస్తున్నారని ఒక్క మాటకి మేము ఈ నినాదాన్ని తీసుకొచ్చాం.
మీరు దీన్ని డైవర్ట్ చేసి రోహింగ్యాల వైపు ముస్లిం వాళ్ళని ఎందుకు గో బ్యాక్ అనట్లేదు అవన్నీ తీసుకొస్తున్నారు. ఎవరైనా ఉండొచ్చు, ఇండియాలో వచ్చి బ్రతకచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ మరీ ఇంత ఆధిపత్యం చలాయించడం వల్లే వాళ్ళు వెళ్ళమంటున్నాం అని ఒక్క మాట మాత్రం అంటున్నారు వాళ్ళు. లేదు, తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడలేదు. నాకు తెలిసి ఇప్పుడు మార్వాడీలను గో బ్యాక్ అనొద్దు అంటున్న ఎవరు కూడా తెలంగాణ వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఉద్యమిస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుంది కదా, వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. ఎలా అన్నట్టు? మీరు అనేది తప్పు. రోహింగ్యాలు ఇక్కడ వచ్చి ఇన్ని చేస్తున్నారు అన్నప్పుడు అని చెప్పడంలో భాగంగా మార్వాడీస్ స్టే బ్యాక్, రోహింగ్యాస్ గో బ్యాక్ అంటే తప్పు ఎట్లా అవుతుంది? అది మీరు చేసేది తప్పు అని చెప్తున్నాను తప్ప తెలంగాణ ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారిణినండి. తెలంగాణ ఉద్యమకారిని నేను ఆంధ్ర మేనేజ్మెంట్ లో పనిచేస్తూ, ఆంధ్ర మేనేజ్మెంట్ ఛానల్లో నేను వర్క్ చేస్తూ, నేను మేనేజ్మెంట్ ని ఎదిరించి నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. నేను అరెస్ట్ అయినా, నేను జైలుకు పోయినా. నేను తెలంగాణ ఉద్యమం, వీళ్ళెవరు అసలు? తెలంగాణ శ్యామ, అతనికి ఎంత వయసు ఉంటుందో తెలియదు కానీ ఉద్యమంలో అయితే ఎప్పుడు కనబడలేదు. మరి తెలంగాణ శాంసన్ అనే వ్యక్తి ఎప్పుడు ఉద్యమంలో కనబడలేదు. ఎందుకు రెచ్చగొడుతున్నట్టు? నేను అదే చెప్తున్నా. అంబేద్కర్ మావాడే అంటారు, తెలంగాణ మా సొత్తు అంటారు. అంటే మీరు ఏ ఎండకా గొడుగు పడుతూ, ఏ పార్టీ ప్రభుత్వం వస్తే వాళ్లకు గొడుగు పడుతూ అవకాశవాదం మీరు చేస్తూ, మేము దేశాన్ని ఐక్యంగా ఉంచుదాము, మనందరం యూనిటీగా ఉందాము అన్నప్పుడు మీరు తెలంగాణ వ్యతిరేకులు అంటే ఎట్లా? దేశం ముఖ్యమంటే తెలంగాణ వ్యతిరేకలా? దేశం ముఖ్యము, దేశం ఐక్యంగా ఉండాలి అంటే తెలంగాణ వ్యతిరేకలా? ఎట్లవుతారు? ఒక మాట, ఇప్పుడు మార్వాడీలు కొంతమంది మాట్లాడిన మాటలు, తెలంగాణ యూత్ అంతా కూడా డబ్బులు ఉంటే తాగి తందనాలాడి రోడ్ల పైన తిరుగుతారు. దీనికి మీరు సమర్థిస్తారు? 100% ఖండిస్తారు. ఎట్లా సమర్థిస్తారు? అన్నం తినే ఎవరు కూడా సమర్థించరు. ఎవరో ఒకరిద్దరంటే నేను అనేది అదే. అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు, దాన్ని మొత్తానికి రుద్దినప్పుడు మార్వాడి ఎవరన్నా అంటే ఖచ్చితంగా సమర్థించాం. ఎందుకు సమర్థిస్తాము? తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాడిన వాళ్ళము, సపరేట్ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం మేము. తెలంగాణను మమ్మల్ని అవమానిస్తే ఎందుకు ఊరుకుంటాము? అలాగని గో బ్యాక్ కల్చర్ హైదరాబాద్ది కాదు. ఇక్కడ ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తాము. అసలు మాకు ప్రాంతీయవాదం కాదు, జాతీయవాదం. దేశం ముఖ్యమని మేము ఫైట్ చేసే వాళ్ళము. దానికి మేము దేశం ఐక్యంగా ఉండాలి, దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలి, హిందువులు ఐక్యంగా ఉండాలంటే మీరు హిందువుల్లో చిచ్చు పెడుతూ, దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, అక్కడి నుంచి ఆ చైందాను అదే చెప్తాం కదా. వాళ్ళకి పెట్టిన ముద్దు పేరు అదే, చైనా బ్యాచ్, చందా బ్యాచ్, చిల్లర బ్యాచ్ అని. ఎక్కడి నుంచో వచ్చే చిల్లర ఏరుకొని మీరు దేశంలో కుట్రలు కనిపిస్తున్నాయి కదా. నిన్న ధర్మస్థలమ్మ, నిన్న మొన్న ఏం జరిగింది? ఇంకా పేపర్లో వస్తుంది చూడండి. ఏమీ జరగలేదు అక్కడ. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ చిచ్చురేపే ప్రయత్నం చేశారు, అన్ని బయటపడ్డాయి, నోరు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు కూడా అంతే, మార్వాడి గో బ్యాక్ మూవ్మెంట్ కూడా అంతే. ఎందుకంటే మద్దతు లేదు తెలంగాణ సమాజం నుంచి, ఎవరి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ నినాదానికి మీరు ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాక్ ఫర్ యూనిటీ, ఐక్యత, అంతే. ఇక్కడ దేశ విద్రోహ విచ్ఛిన్నకర శక్తులు చొరబడ్డాయి. గో బ్యాక్ మార్వాడి పేరుతో ఇదే అవకాశంగా విద్రోహ శక్తులు టూల్ కిట్ ముఠా మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ అయింది. ఈసారి టూల్ కిట్ ముఠా తెలంగాణలో యాక్టివ్ అయింది. కంచా ఎలయ్య, నేను వైశ్య సోదరులకే కాదు అన్ని వర్గాలకు నేను చెప్తున్నా, కుల వృత్తులను మనం కాపాడుకోవాలి. కుల వృత్తులను కాపాడేది ఈ బ్యాచ్ కాదు, మీ మధ్య చిచ్చు పెట్టింది వాళ్ళు. కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్న కంచా ఎలయ్య ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ అంటున్నాడు. అసలు వైశ్యాస్ వీళ్ళెవరు రాలేదు. మళ్ళీ తెలంగాణ శాంసన్ ఇంకెవరో కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లని కంచా ఎలయ్య మాట్లాడి పుస్తకం తీసినప్పుడు నేను వ్యాసాలు రాసిన, నువ్వు హిందూ ఎట్లయితావని కంచేయలయ్య అంటే నువ్వు మనిషి ఎట్లయితావని నేను ఆర్టికల్స్ రాసిన. కంచేయలయ్య రాముడి గురించి, రామాయణం గురించి తక్కువ చేస్తే ప్రధాన పత్రికలో ఎడిటోరియల్లో 10 ఏళ్ల క్రితమే నేను ఆర్టికల్స్ రాసిన ఈ శక్తులను తిప్పికొట్టడానికి. మీరు నాలాంటి వాళ్ళని మీరు తెలంగాణ ద్రోహులు అంటే, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా బాబు? ఆంధ్ర మేనేజ్మెంట్ ఛానల్లో పని చేస్తూ తెలంగాణ కోసం నేను రోడ్డెక్కినా, అందరికీ తెలుసది. ఇది వాక్ ఫర్ యూనిటీ, ఐక్యత కోసం. మీరు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టలేరు, మీ పన్నాగాలు సాగవు. అయినా సరే, ఎందుకంటే మనం అనుకుంటాం హిందువులు కొంచెం మొద్దు నిద్ర, హిందువులు కొంచెం తరచూ అనుకునే మాట ఐక్యత లేదు, మొద్దు నిద్ర అని. దయచేసి మొద్దు నిద్ర వేయండి. ఇప్పుడు ఈ వాక్ నా కోసం కాదు, నేనేదో అడిగేసిన కానీ నాతో కలిసి రండి, అందరూ కలిసి రండి, నడవండి అని నేను రిక్వెస్ట్ చేసిన. అసలు అనూహ్యమైన స్పందన. ఫిజికల్ గా కొందరు రాకపోవచ్చు కానీ మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా, నా ఫోన్ అయితే నాన్ స్టాప్ గా అసలు ఉంటుందా పోతుందా అనిపిస్తుంది, అంత మద్దతు వస్తుంది. నిజంగా నేను ఊహించలేదు. ఇది కంటిన్యూ అవుతుంది, నా పోరాటం కంటిన్యూ అవుతుంది, దేశం కోసం, ధర్మం కోసం, తెలంగాణ కోసం. జై తెలంగాణ, భారత్ మాతా కీ జై.